సార్ నమస్కారం సార్. గత కొద్ది రోజుల నుంచెల్లి గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నారు. ఈ పెన్షన్‌దారులకు కావాల్సిన ఏవైతే అవి ఉంటాయో వాటికి సంబంధించి పోరాటం చేసిన ప్రభుత్వం నుంచెల్లి స్పందన జరగట్లేదు. ఏం చెప్తారు దానికి సంబంధించి? ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులను పెట్టారు. వారికి మా విన్నపాలన్నీ కూడా చెప్పాం. మా పెన్షన్లకు సంబంధించింది ఒక్క ఐటెం కూడా వాళ్ళు దృష్టిలోకి తీసుకోలేదు. దే హ్యావ్ నాట్ కన్సిడర్డ్ ఇట్ ఎట్ ఈ టైం. అది తర్వాత నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ అఫీషియల్ కమిటీ అని వేసాను నవీన్ మిట్టల్ గారు. వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి సార్, మా సమస్యలు ఇట్లా ఉన్నాయి, వీటిని క్లారిటీ చేసి మాకు అన్నిటిది ఒక్కొక్క దానికి ఏమి ఇస్తావు ఏమి ఇవ్వం అని చెప్పండి అని చెప్పి అడిగాం. ఆయన కూడా పట్టించుకోలేవు. కనుక మేము కూడా ఆలోచనకు వస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని టేకప్ చేసి మరి ఎట్లా చేస్తే బాగుంటుంది, రేపు లోకల్ బాడీలో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నాం. మేము త్వరలో ఆ కార్యక్రమం చేస్తాం. అంటే గతంలో మీలాంటి ఉద్యోగదారులే, మీలాంటి పెన్షనర్దారులే ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మీలాంటి మాటలు కూడా వినలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మీ పవర్ చూపెడతారా? డెఫినెట్ గా చేయాల్సి వస్తుంది. దగ్గర 33 లక్షల మంది మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అనుకోండి, మా పెన్షనర్స్ అనుకోండి, మరి ఇప్పుడు 3 లక్షలు మా వాళ్ళు ఉన్నారు. ప్లస్ అందరు కలిస్తే మాకు 33 లక్షల మంది ఉన్నారు. మాకు వాళ్ళు ఇల్లు తిరిగి వెళ్తారు. నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. కనుక ప్రభుత్వం ఇదే విధంగా మొండి వైఖరితోటి మాట్లాడితే మాత్రం మేము ఏ పద్ధతులు చేయాలో ఆ పద్ధతి చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మీరు మీ సమస్యను విన్నపం చేసుకున్నారు, కానీ ఏమైనా సానుకూలంగా ఎలాంటి స్పందన లేదు. కనుక మేము ఖచ్చితంగా దీన్ని ఏ పద్ధతిలో తీసుకుపోవాలో మేము చెప్తాము. టైం తీసుకొని పెడతాం.